వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి, కెనడా నివాసి శ్రీమతి లక్ష్మీ రాయవరపు గారు రచించిన కథ ఉదయ కుంకుమ వింటారు. నా పెళ్ళైన కొత్తలో ఇంట్లో మేడ మీద అద్దెకుండేవాళ్ళం. వాళ్ళు కిందున్న 2 పోర్షన్స్లో ఒకటి అద్దెకిచ్చి ఇంకో దాంట్లో వాళ్ళుంటూ కొత్తగా కట్టిన మేడ మీద పోర్షన్ని, మొత్తం ఇంటిని అప్పు తీరేదాకా పెద్ద కుటుంబానికి అద్దెకిద్దామని ఫిక్స్ అయిపోయారట. ఆ ఇంటి యజమానులిద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ళకి ముత్యాల్లాంటి 2 బుజ్జిబుజ్జి అమ్మాయిలు. భార్యాభర్త ఆఫీసులకి వెళ్ళాక ఈ బుజ్జి తల్లుల్ని చూసుకోవడానికి వారి బంధువైన ఒక పెద్దావిడ్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇంటి పని, వంట పని, పిల్లల పని అంతా ఆవిడదే అజమాయిషి. వాళ్ళు ఆవిడ్ని సొంత మనిషిలా చూసుకునేవారు కూడా. ఆవిడికి చిన్నతనంలోనే వివాహమై భర్త చనిపోవడంతో ఓ పిల్లాడిని పెంచుకుని, ఆ పిల్లాడు కూడా చనిపోగా అతని పిల్లల్ని చదివించే బాధ్యత నెత్తినేసుకుని దగ్గర చుట్టాలైన వీళ్ల ఇంట్లో ఇలా కుదిరారన్నమాట. ఏ వరుసో తెలియదు కానీ పిల్లలు పెద్దలు అందరూ ఆవిడ్ని పెద్దమ్మగారు అనేవారు. మేము అలాగే పిలిచేవాళ్ళం. ఈ పెద్దమ్మగారు ప్రతిరోజు భోజనం అయ్యాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మేడ మీదకొచ్చి మా అత్తగారితో కాసేపు మాట్లాడి ఆవిడికి తెలిసిన విషయాలన్నీ చెప్పి తెలియనివి తెలుసుకుని వెళుతూ ఉండేవారు. అలా ఆవిడ చెప్పిన వాటిలో ఇంటి పెద్ద కోడలితో తప్పనిసరిగా చేయించవలసిన ముఖ్యమైన నోము ఉదయ కుంకుమ నోము. మా ఇంట వంట లేవని మా అత్తగారు చెప్తున్నా సరే, అదేమంత పెద్ద విషయం జయలక్ష్మమ్మ, కూసింత కుంకుమ తప్ప ఏమిటిట నష్టం, పైగా పక్కింటికి వెళ్ళడానికి మా చిన్నప్పట్ల 1/2 ఎకరం నడవాలా, నీ కోడలు రాణిగారు అట్టా మేడ దిగి రావడమేమిటి, ఇక్కడ నా కూతురు రాణిగారు బొట్టెట్టించుకోదు, ఈ రెండింటికి ఎంత అదృష్టం ఉండాలమ్మా, నాకుందా నీకుందా అదృష్టం అన్నారు కళ్ళ నీళ్లు పెట్టుకుని దుఃఖంతో గొంతు జీరపోతూ ఉండగా. ఆ సెంటిమెంటుతో మా అత్తగారు నేను కాలేజీ నుంచి వచ్చేసరికే నోమి నోమన్నలో నోమన్నలాలో చందమామ చందమామ అని సంతోషపడిపోతూ పెద్దమ్మగారు చెప్పిన వస్తువులన్నీ తెప్పించి పెట్టారు. ఇక అక్కడి నుంచి అన్నీ పెద్దమ్మగారి అనుజ్ఞతో జరిగినవే. సాయంత్రం పండు తాంబూలం తీసుకుని కుంకుంభరిని పట్టుకుని మా ఆడబడుచు తోడురాగా నెమ్మదిగా మెట్లు దిగి పెద్దమ్మగారి కూతురుగారైన, అదేలేండి సొంతం కాదు, ఇంటి యజమానురాలు రాధని పిలిచి, రేపటి నుండి నేను చేసే ఉదయ కుంకుమ నోముకి మీకు బొట్టు పెట్టే భాగ్యాన్ని కలగజేయండి అని వారు చెప్పిన మాటలు వల్లించి ఆవిడికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి వెనుతిరిగాం. ఆవిడ కూడా ఆ నోము ఫలితం పెద్దమ్మగారి నోటు నుండి విని, అబ్బా ఎంత సంతోషంగా ఉందో, చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి నోములు నొయ్యడం, అది నాకు ఇలాంటి భాగ్యం కల్పించడం, అబ్బా నా జన్మ ధన్యం అని చాలా ఇదయింది కూడాను. అగ్గడు బగ్గడు నుంచి ఆచారం వరకు ప్రమోషన్ వచ్చింది నాకు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అని వేకువనే నిద్రలేవడం అలవాటే కాబట్టి లేచేసి ఇల్లు వాకిలి, అదేలేండి మేడ మీద కాబట్టి గడప ఎదురుగచ్చును ఊడ్చేసి ముగ్గేసి బుడుంగుమని చల్లనీళ్లతో స్నానం చేసేసి కుంకుంభరిణితో మెట్లు దిగి వెళ్ళాను మొదటి రోజు. యజమానురాలు స్నానం చేసి నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. వాహ్ వాహ్ అని మురిసిపోయా నేను. ఎందుకంటే తలుపు కొట్టి పిలవాలేమోనని మొహమాటం అనిపిస్తుందిగా. అలా మొదటి రోజు విజయవంతంగా బొట్టు పెట్టి ఇంటికొచ్చి అత్తగారితో ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్న సంగతి చెప్పి ఖుష్ చేసేశాను. మర్నాడు రాధ తలుపు తీస్తూ, ఒక్క నిమిషం ఆగవా, స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది. నేను మళ్ళీ వస్తాను అనగానే, వద్దొద్దు 10 నిమిషాలు అంటూ పరిగెత్తింది. నేను అత్తయ్య వంట మొదలెట్టారు, ఆవిడికి సహాయం చేయాలి అంటూ మొహమాట పడ్డా కూడా తప్పలేదు. బయటికొచ్చి చూస్తే చెట్లు బాగా నీరసించి అలో లక్ష్మణ అని ఏడుస్తున్నట్టుంటే కాసిని నీళ్లు పోసి 4 పూలు కోసుకున్నాను ఆవిడొచ్చే వరకు. అలా నా ఉదయ కుంకుమ నోము ఆ చెట్లకి వరమై కళకళలాడేసరికి ధరణీమాత సంతసించింది.
మూడో రోజు 3 సార్లు కిందకి మీదికి తిరగడం జరిగింది. 4గో రోజు 4గోసారి నేను వెళ్ళేటప్పటికీ ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోవడం, 5వ రోజు బొట్టు పెట్టించుకోకూడదు, 5 రోజులు రావద్దు అని చెప్పడం ఇత్యాదులతో 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజు మళ్ళీ పొద్దున్న వెళ్ళగానే ఆవిడ హబ్బా అంటూ కళ్ళు నులుముకుంటూ వచ్చి పెట్టేయి, బొట్టు పెట్టేయి అంది. నేను కొంచెం అయోమయంగా చూస్తుండగా పెద్దమ్మగారు వచ్చి, అదేమిటి తల్లి, అలా ఉదయ కుంకుమను స్నానం చేయకుండా పెట్టించుకోవచ్చా? తప్పు కదూ, బంగారు తల్లివి కదు నాన్న, వెళ్ళి స్నానం చేసిరా అమ్మా అంటూ బుజ్జగించారు. మళ్ళీ నేను చెట్లకి నీళ్లు, పూలు తెంపుకోవడం వగైరా. మర్నాటి నుంచి నాకు పొద్దున్నే కిందకి దిగడం తెగ మొహమాటం వేసేది. అసలు తలుపు కొట్టి ఆవిడ్ని పిలవడం అన్న ఊహకి రాత్రిళ్ళు నిద్ర పట్టడం కూడా మానేసింది. అలా అని అత్తగారితో ఇలా పొద్దున్నే వెళ్ళినప్పుడు ఆవిడ విసుగ్గా చూస్తోంది అని ఎలా చెప్పడం? పైగా పెద్దమ్మగారు వ్రతం చెడకూడదని ఖచ్చితంగా చెప్పారాయే. ఇలా ఇంకెన్ని రోజులో? ఈ వ్రతం చూస్తే 1, 2 కాదు తండ్రోయ్, అక్షరాల 365 రోజులు. బెంగొచ్చేసింది నాకు. నా గర్భంలో బిడ్డ పెరుగుతున్న కొద్దీ నాకు మార్నింగ్ సిక్నెస్సో, బొట్టు పెట్టడానికి అయిష్టతో తెలియక వాంతులయ్యేవి. దేనికదే, బొట్టు పెట్టడం మాత్రం మానేదే లేదని పెద్దమ్మగారు, నెమ్మదిగా వెళ్ళి పెట్టేసిరా అమ్మలు అని అత్తగారు, ఛీ ఎందుకు ఒప్పుకున్నానా అని యజమానురాలు, వామ్మో వామ్మో ఇదేమి నోవురా దేవుడా, మా అమ్మ ఎందుకిలా నన్ను మేడ మీదకి 10 సార్లు ఎక్కించి దించుతోంది పొద్దున్నే అని కడుపులోని బిడ్డ, ద్యావుడా అనుకుంటూ నేను. 5వ నెల రాగానే అమ్మగారింట్లో నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు నా ఉదయ కుంకుమ నోము విని మా ఇంటి పక్కన పూజారి గారి భార్య, వామ్మో అసలే అర్భిణి అందున గర్భిణి, మా వంశంలో ఇంతమంది చెయ్యగా చూశాను కానీ ఇలా ఎవరూ చేయలేదు తల్లి అంటూ నన్ను చూసి జాలిపడింది కూడాను. మర్నాడు నేను ఆటో దిగి గేట్ లోపలికి రావడం చూసిన రాధ భయంగా, విసుగ్గా, చిరాగ్గా నా వైపు చూడడం నా దృష్టిని దాటిపోలేదు. పిచ్చి తల్లి, రేపు ఉదయాన్ని తలుచుకుని నీకంటే ఎక్కువగా నాకు అదే ఫీలింగ్ అని అనుకుని నిట్టూరుస్తూ పైకి వెళ్ళాను. మర్నాడు వెళ్ళేసరికి నిద్రమంచం మించి వచ్చి, బొట్టు పెట్టేయి తొందరగా, మళ్ళీ పోయి నిద్రపోతా అంది రాధ. నేను గబగబా బొట్టు పెడుతూ, పెద్దమ్మగారు లేరా అని చూశాను. ఆహా ఆవిడ లేదు అంది రాధ కొంచెం నవ్వనట్టుగా. అమ్మయ్య అనుకుని పైకి వెళ్ళాను. కానీ ఈ విషయాలేమీ డిస్కషన్ పెట్టలేదు. ఆ వారం రోజులు రాధ పెద్దగా రియాక్షన్ లేకుండా తలుపు కొట్టగానే నిద్ర లేచి రావడం, బొట్టు పెట్టించుకోవడం, అమ్మయ్యా అనుకోవడం జరిగింది. వారంలో పెద్దమ్మ సెలవు చీటీ చెల్లిపోయి తిరిగొచ్చేసింది. పొద్దున్నే బిక్కుబిక్కుమంటూ కిందకి వెళ్ళా. రాధ రోజులాగానే నిద్ర లేచి బొట్టు పెట్టించుకుంది. అయ్యో అయ్యో పాచిమొహంతో బొట్టు పెట్టించుకుంటున్నావు, రేపు ఆ పిల్లకి ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అనే డైలాగుతో నాకెన్నడూ లేనంత భయం పెట్టేశారు పెద్దమ్మగారు. వ్రతం చెడకూడదని పెద్దమ్మ మా అత్తగారికి చెప్పినందువల్ల వెళ్లకుండా ఉండలేక, అలా ఆవిడ బొట్టు పెట్టించేసుకోవడం వల్ల బిడ్డకేమైనా అవుతుందేమోనన్న భయం వల్ల, నిద్ర లేపుతున్నాను పాపం తగులుతుందేమోనన్న గిల్ట్ వల్ల, పెద్దమ్మ చేత ఆమెను తిట్టిస్తానేమోనన్న బెంగ వల్ల ప్రతిరోజు తెల్లారుతుంటే నాకు దిగులు, అసలు నిజంగా దిగులు. వేసవి సెలవులు అవడంతో రాధా పిల్లల్ని ఊరికి తీసుకెళ్లడానికి వాళ్ళ అమ్మ వచ్చారు. ఇప్పుడు బొట్టు పెట్టించుకోవడానికి ఒకరు కాదు, 2 ఉన్నారు. ఎవరో ఒకరు పెట్టించుకుంటారు కదా అని కొంచెం రిలీఫ్. ఆవిడ పెద్దమ్మ కాఫీ తాగుతుండగా నేను వెళ్ళడం, తలుపు కొట్టడం, రాధ వచ్చి వాళ్ల ముందు బొట్టు పెట్టించుకోవడం చూసిన పెద్దమ్మ ఏదో అనబోతూ ఆగిపోయింది. రాధ వెళ్ళి నిద్రపోయింది. అమ్మాయి వెళ్ళిపోకు, మా ఊరు నుంచి నీకోసం జీళ్ళు, బందర్ లడ్డు తెచ్చాను, ఆగమ్మా ఇస్తాను, ప్యాకెట్ విప్పాలే, 5 నిమిషాలు అంటూ రాధ తల్లి వంటింట్లోకి వెళ్ళారు. ఈలోపు నేను ఇక్కడ పూలు కోసుకుంటానండి, అత్తయ్య గారి పూజకి అంటూ చెట్లకు కాసిన నీళ్లు పోసి ముందు వైపు గన్నేరాలు కోసి పక్క సందులో ఉన్న మందారాలు కోస్తున్నాను. వాళ్ల వంటింటి కిటికీలోంచి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి.
క్రమశిక్షణ నేర్పించమన్నాను కదూ అక్కయ్య. ఈ ఉదయ కుంకుమ నోముతోనైనా కాస్త పొద్దున్నే లేచి స్నానం సంధ్య చేస్తుందని కదూ నీకు ఈ ఏర్పాటు పురమాయించింది. మరి అదలా పాచినోటితో బొట్టెట్టించుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావేమిటమ్మా? నీ అండ చూసుకుని ఉన్న బద్ధకం మరీ పెరిగిపోయింది. పాపం, నువ్వు మాత్రం ఎంతని చేస్తావక్కయ్యా అంటోంది ఆ వచ్చినావిడ. ఏం చేస్తావమ్మా, నేను ఖచ్చితంగా స్నానం చెయ్యాలని పయ్యావిడికి కింద మన పిల్లకి కూడా చెప్పి పెట్టాను. అదిగో మీ ఆడబడుచు ఫోన్ చేసింది మొన్న. ఆవిడ వత్తాసు దీనికి. ఉదయ కుంకుమ నోముకి స్నానం చేయడం ఏమిటి, బొట్టు పెట్టే ఆ పిల్ల చెయ్యక్కర్లేదు, నువ్వు చెయ్యక్కర్లేదు, అలా లేచి రావడం, ఇలా బొట్టు పెట్టి వెళ్ళిపోవడం అంతే అని నేను అక్కడ ఉండగానే ఫోన్ చేసింది. అది విన్న మన రాణిగారు నన్ను చొరచురా చూసింది సుమి. అప్పటినుంచి ఆ కడుపుతో ఉన్న పిల్లని అవస్థ పెడుతున్నానే అని ఒకటే మనాదిగా ఉందమ్మాయి. పోనీ ఇప్పుడు వెళ్ళి స్నానం చేయక్కర్లేదు, పర్వాలేదని వాళ్ళ అత్తగారికి చెప్దామంటే నా పెద్దరికం మంటగలిసిపోదు. అసలే దిక్కు దివాణం లేని దాన్ని. మళ్ళీ ఆవిడ కన్నీళ్ళు గద్గద స్వరమును. అమ్మా అమ్మా, ఆ పిల్లకి డిసిప్లిన్ నేర్పమని తల్లి చెప్పడం, ఈ పెద్దమ్మ మాస్టర్ ప్లాన్ వేసి మా అత్తగారికి చెప్పడం, అమ్మో అమ్మో అనుకుంటూ మండే గుండెలతో ఉన్న నేను కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ మామూలుగా పూలు తెంపుకున్నానండి, నేను వెళ్తున్నాను అని చెప్పడం, ఆవిడ జీళ్ళు లడ్డూలు నా చేతిలో పెట్టి పొద్దున్నే స్నానం చేసిన వారికి దేవుడు ఆయురారోగ్యాలని బంగారం లాంటి పిల్లల్ని ఇస్తాడు తల్లి, నా కూతురికి ఎలాగూ నేర్పలేకపోయాను, నువ్వు మాత్రం మానకమ్మా అని చెప్పారు కూతురికి గదిలో వినపడేలా. చేతిలో లడ్డూల వైపు చూస్తూ, రోజు పొద్దున్నే స్నానం చేస్తున్నాను కదా, బుడ్డోడు లడ్డూలాగా మెరిసిపోతూ ఉంటాడేమో అనుకుంటూనే మెట్లెక్కా. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి, కెనడా నివాసి శ్రీమతి లక్ష్మీ రాయవరపు గారు రచించిన కథ ఉదయ కుంకుమ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.